అసలు మామూలుగా ఈయన ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు, ఈయన ఇంత క్రితం ఎప్పుడు ముఖ్యమంత్రి చేయనట్టు, ఇప్పుడే వచ్చి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని మొదటిసారి ఓట్లాడుకున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నాడు ఈ బిల్డప్ బాబాయ్. ఇవాళ బందర్కి మళ్ళీ వెలుగు ఎలా వచ్చింది? 2022 సంవత్సరం మార్చి మాసంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ కృష్ణా జిల్లా బెజవాడ క్రీనీడలో ఎలా అయితే మసకబారిపోయిందో, బందరు చరిత్ర గతమెంతో ఘనమైనటువంటి బందరు చరిత్ర బెజవాడ క్రీనీడలో ఎలా మసక మారిపోయిందో ఆ మసక తుడిచేయటానికి బెజవాడని సపరేట్ జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేస్తూ బందరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కలిసి పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేయటం వల్ల మళ్ళీ బందర్కి పూర్వ వైభవం తీసుకొచ్చినాడు ఎవడయ్యా అంటే సత్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2014 నుంచి 19 దాకా, లేదా 2004కు ముందు మీరు ముఖ్యమంత్రి చేశారు కదా, బందరు గురించి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మీరు పెంగళ వెంకయ్య గారిని తీస్తారు, జాతీయ జెండా గురించి చెప్తారు. బ్రిటిష్ టైంలో బందరు చరిత్ర ఘనం అంట. మరి నువ్వే కదా నల్లదొరవ పరిపాలించావు 14 ఏళ్ళు, నీ ఏలుబడులు ఏమైపోయింది? ఇవాళ ఇటువంటి బొంకు మాటలు మాట్లాడాడు ఆయన. ఈ బొంకు మాటలు కాక ఏంటది? ఇవాళ ఆయన మాట్లాడుతూ సైకో జగన్ ఒక్కో ప్రాంతానికి ఒక్కో సైకోని తయారు చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. నేను మిమ్మల్ని మానసికంగా ఏం కుంగదీశాను? ఏ రోజన్నా మీ గురించి, మీ కుటుంబ విషయాల గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఏ రోజన్నా నేను మాట్లాడున్నానా? సవాల్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని. ఎప్పుడన్నా మీ వ్యక్తిత్వాన్ని హననం చేసేట్టు, మీ రాజకీయ జీవితం గురించి తప్పితే, మీరు తీసుకున్న నిర్ణయాల గురించి తప్పితే, మీరు మాట్లాడినటువంటి అసత్యాల గురించి తప్పితే నేను ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరుస్తూ నేను మాట్లాడానా? ఇవాళ మీరు ఈ రకమైనటువంటి విషాన్ని జిమ్మేటువంటి కార్యక్రమం చూసుకుని విషపు డబ్బా ఇడ్చుకుని బస్సు ఎక్కి ఊరూరా తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకుని. మీరు ఆయన చెప్తాడు 5 ఏళ్ల పాలనలో బందరుకు ఏం చేశాడో చెప్పే ధైర్యం పేరునా నీకుందా అని. ఎస్, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. 5 ఏళ్లలో నేనేం చేశాను, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మచిలీపట్నానికి ఏం చేశానో దమ్ముగా చెప్పే ధైర్యం ఉంది. కృష్ణా జిల్లాకి దశాబ్దాలుగా కూడా కాదు, శతాబ్దాలుగా కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రంగా మసిలినటువంటి వెలిగినటువంటి మచిలీపట్నానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ఏ పనైనా చేసింది పేర్ని నానినే. నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, లేదా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కానీ బందరికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రతి పని పేర్ని నాని తీసుకొచ్చాడు. కృష్ణా యూనివర్సిటీని మచిలీపట్నంలో స్థాపించటానికి కానీ పేర్ని నాని కారణం. నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మచిలీపట్నంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించడానికి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకి పేర్ని నానినే కారణం. మచిలీపట్నంలో పోర్టు ఆలోచన చేసి, పోర్టు నిర్మాణం చేయాలని ఆలోచన చేసి, ఆలోచనని కార్యరూపం దాల్చేలాగా తయారు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ పోర్టుని శరవేగంగా పనులు పరిగెత్తించేలాగా చేస్తున్నది కూడా పేర్ని నానినే. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి, సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం, శాంక్షన్ చేయించడమే కాదు, కాలేజీ ఓపెన్ చేసి వాళ్ళ మొదటి సంవత్సరం విద్యార్థులు 2వ సంవత్సరంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులకి ఈరోజు తీసుకొచ్చానంటే ఎవడాడు? పేరు నాని. ఇవాళ ఇల్లు లేని నిరుపేదలకి 26,000 పైచిలుకు మందికి నిరుపేదలకి ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇప్పించినటువంటి కార్యక్రమం ఎవడు చేశాడంటే పేర్ని నాని చేశాడు. బందర్కి మీరేం చేశారు? 3 సెంట్లు స్థలం ఇస్తా అన్నారు,
పట్టుమని 3 గజాలు ఎవరికైనా ఇచ్చారా మీ ప్రభుత్వంలో? ఒక్కసారి మీ బొంకు మాటలు కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి మీరు ఇవాళ ఏదైతే నిన్నొచ్చి మాట్లాడారో 2014లో కూడా మీరు వచ్చి బందరు కోనేరు సెంటర్లో 2014 ఎన్నికల్లో బందరు ప్రజలకి మీరేమేమి బొంకారో కూడా, అందులో ఏం మీరు అమలు చేశారో కూడా మీరు సమాధానం చెప్పండి ఒకసారి. మీకు